అండి అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మన సప్తమ టేస్ట్ ఛానల్లో వచ్చేసి ఏ మసాలాలు లేకుండా లేత బెండకాయలతోటి పులుసు అనేది చేసుకుందాము. మసాలాలు అనేది అవసరం లేదనమాట. బెండకాయలు చూసారా, ఇలాగా లేతవి తీసుకోవాలి. ఈ బెండకాయలు కూడా ఏంటంటే మన గార్డెన్లో అనమాట. తర్వాత చింతపండు పులుసు కోసం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నా. తర్వాత ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజుది ఒకటి తీసుకున్నా. టమాటోలు వచ్చి చిన్న సైజువి 2 తీసుకున్నా. పచ్చిమిర్చి 3 తీసుకున్నా అనమాట. తర్వాత పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు కొంచెం గుండెకి కూడా మంచిది కాబట్టి నేను కొద్దిగా వెల్లుల్లిపాయ అనేది కొద్దిగా ఎక్కువ అనేది వాడతాను అనమాట. తర్వాత ఇందులో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడర్, కోకోనట్ పౌడర్ ఉందన్నమాట, అంటే కొబ్బరి పొడి. తర్వాత ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి చింతపండు అనేది నానబెట్టుకొని వచ్చేద్దాము. ఆలోపు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆవాలు, జీలకర్ర వేసేద్దాము. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. తర్వాత ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయ అనేది కాస్త మగ్గిపోవాలన్నమాట. మరీ అలా అని డీప్ ఫ్రై కాదు, కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మీకు కూడా తెలుసు, నేనేంటంటే నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. అంటే తెలిసిన వాళ్ళకి ఏం లేదు కానీ తెలియని వాళ్ళు చేసుకొని తింటారు కదా, అందుకని. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి వేసాం కదా, ఇవి కూడా కాస్త మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగా కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. మనకి టమాటో ముక్కలు మగ్గేలోపు ఈ బెండకాయలు ఉన్నాయి కదా, లేత బెండకాయలు కట్ చేసుకొని వచ్చేద్దాం. బెండకాయ ముక్కలు కూడా ఏంటంటే ఇలాగ ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇలాగ అన్నీ కట్ చేసుకుందాం. ఈ బెండకాయ ముక్కలు కూడా ఏంటంటే మనం సాంబార్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలన్నమాట. అలా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, టమాటో కూడా ఏంటంటే మగ్గిపోయింది. ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసుకున్న ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. బెండకాయలు అయితే చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. పచ్చివి ఇలానే తినేద్దామా అన్నంత బాగున్నాయి అన్నమాట. వీటిని కూడా కొంచెం అలా వేపేద్దాము. వేపిన తర్వాత స్పైసెస్ వేద్దాం. ఏంటంటే స్పైసెస్ వేద్దాం. సాల్ట్, కారం, పసుపు, తర్వాత ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. ఎందుకంటే ఈ స్పైసెస్ అంతా ఈ ముక్కలకి అనేది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఇలా కొంచెం మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, మనం దంచి పెట్టుకున్నాయి, అవి కూడా వేసేద్దాం.
దీన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే మనం ఇలాగా వంటలు అనేది టేస్టీగా రావాలి అంటే ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకోవాలన్నమాట. లో టు మీడియం పెట్టుకొని ఇలా కొంచెం ఓపిక చేసుకున్నాం అనుకోండి, ఇంటిల్లిపాదికి హ్యాపీగా తినేసేయచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్ట్ అనమాట. ఇప్పుడు ఈ డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కదా, ఇది వేసేద్దాం. ఇది కూడా ఏంటంటే కాస్త ఇలా మిక్స్ చేసుకుందాం. ఈ ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకునే లోపు మనం ఏంటంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పులుసు తీసుకుని వచ్చేద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయిందనమాట. ఇప్పుడు చింతపండు పులుసు ఇలా తీసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేద్దాం. అంటే పులుసు కూడా ఏంటంటే మనకి ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవచ్చు అనమాట. పులుసు వేసాం కదా, మనం ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒకసారి ఇలాగ బాగా మిక్స్ చేసి క్యాప్ అనేది పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు పులుసు అనేది వాటర్ లాగా వచ్చింది అనుకోండి, దానిలో కొంచెం రైస్ ఫ్లోర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ అంటే శనగపిండి కానీ కొంచెం వేసామనుకోండి, ఒక అర స్పూను, ఎక్కువ వేయకూడదు, అర స్పూన్ వేసామనుకోండి కొంచెం చిక్కదనం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిద్దాం. క్యాప్ తీసి చూద్దాము. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఎంత అరోమా వస్తుందంటే అంత మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. ముక్క ఉడికిందేమో చూద్దాం. ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి, మరీ మెత్తగా కాదు, బాగా సరిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేద్దాం. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే ఉందన్నమాట. ఇలాగా మనం కొత్తిమీర కానీ గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు రైస్లో కానీ ఇట్లా తినేస్తే చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసుకొని తినండి. ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.